ఆత్మలు ఆవహించాయి, దెయ్యాలు కనిపించాయి అని. నిజంగా అవి ఉంటాయా? ఖచ్చితంగా అమ్మా. చూసారా మీరు ఎప్పుడన్నా దెయ్యాన్ని? ఎందుకు ఉండవు అనుకుంటున్నావు అమ్మా? దేనికి ఉండవు అనుకుంటా చెప్పు, నీకు ఆ డౌట్ దేని వల్ల ఉండవు చెప్పు. మనిషి అకాల మరణం వచ్చిన ప్రతి ఒక్క మనిషి ఆత్మే తిరుగుతాడు. ఆ ఆత్మలే దెయ్యాలా? ఆత్మలే దెయ్యాలు. అకాల మరణం అంటే రోడ్డు యాక్సిడెంట్, తేమ ఫలించగా ఉరేసిన చస్తాలు, నెలలో దూకుతారు, ఆత్మహత్య చేసుకుంటారు, లేదా పెన్సిల్ పాటికెళ్ళి అరే పలానా దగ్గరికి వెళ్తాం పా, ఈ విధంగా అంత దూరం నువ్వు ఈరోజు భార్యను భర్తలు చంపగా ఆగస్త మరణం కాదా? మంచిగా చంపేస్తున్నారు, చంపేసేసి కుక్కర్లో పెట్టి ఉరికిస్తున్నారు కదా. అలాగా వాళ్ళు తేరని కోరికలతో మరణిస్తారు. భగవంతుడు ఇచ్చిన ఆయుస్సు భగవంతుడు తీసుకెళ్ళేలాకుంటే పోతే స్వర్గానికైనా వెళ్తారు, లేదా నరకానికి వెళ్తారు మధ్య. ఎందుకంటే ఆ ఆయుష్ తీరింది కాబట్టి. ఇక్కడ ఇచ్చిన ఆయుష్ ఆ ఆయుష్లాగా బతకట్టాయి. మధ్య కాలాంత మరణం అవుతుంది. ఈ మరణం అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీరని కోరిక కొన్ని ఉంటాయి, ఆశపడిన కొన్ని ఉంటాయి. అవి తీరక ఆత్మలే తిరుగుతున్నారు. ఈ ఆత్మలు తిరిగినప్పుడు వాళ్ళ కంటికి కొంతమంది అడ్జస్ట్ చేసుకుంటారు. నా కోరిక తీరాలంటే ఈమె పట్టుకుంటే అవుతుంది, లేదా నా కోరికలు తీరాలంటే ఈ పురుషుని పట్టుకుంటే అవుతుంది అని ఒక ఆలోచనతో వాళ్ళు ఆవరించేసి ఆ కోరికలు తీర్చుకుంటారు. మరి ఎవరికి పడితే వాళ్ళకు కూడా ఆవహించబడవు, కొంతమందికే ఆవహిస్తూ ఉంటాయి. అవును. ఎవరు ఎందువల్ల ఆవహించబడతాయి? ఎందువల్ల ఆవరించబడుతుంటే మనిషికి ఒకటి భయం ఒకటి ఉంటుంది, ఆందోళన ఒకటి ఉంటుంది. మనిషి ఒక్కొక్కసారి ధైర్యంగా ఉంటాం, ఎంత ధైర్యం వస్తే ఒక్కొక్కసారి ఉడుకుపల్లేస్తాడు. అవును. అట్లాగే ఇక్కడ ఈ ఆత్మలు కూడా ఏం జరుగుతున్నాయంటే, ఒక మనిషిని వీడిని ఆవరిస్తే వీడి నుంచి నా సమస్య తీరుతుందా తీరదా, నా కోరిక నెరవేరుతుందా లేదా, అది నీ సక్సెస్ అవుతున్నా కాదా అని ఆందోళన ఆలోచించి ఆవరిస్తే తప్ప అది కూడా ఎవరు పడితే వాళ్ళు ఆవరించు. ఎవరిని పడితే వాళ్ళని ఆవరించు. ఎప్పుడైతే మనం కాస్త భయంతో పిరికితనంతో ఉంటామో ఖచ్చితంగా ఆవరిస్తాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా దెయ్యాల్ని? చూస్తా ఉంటే వదిలిచ్చినవి కూడా ఉండని అంటే ఇప్పుడు మాకు దెయ్యాలంటే ఒకలాంటి రూపాలు చూస్తూ ఉంటాం, సినిమాల్లో టీవీల్లోనూ అట్లా. నిజంగా అలానే అవే రూపాల వాటివి? ఆ రూపాలు అంటే ఇప్పుడు మనకి ఒక విషయం నీకు అర్థమై చెబుతాను తల్లి. ఒక మనిషికి ఆత్మ ఆవరిచ్చేస్తుంది. ఆవరిచ్చేసిన తర్వాత మనం ముగ్గు స్థానంలో కూర్చోబెట్టి దాన్ని పరిష్కారం చేసి దాని ఆత్మను అనేది గాలి పరంగానే దాన్ని బంధించి తీసేస్తుంది. అక్కడ ఎవరైతే ఆవరించేసి కూర్చున్న ఆత్మ ఉందో, మనిషి అయితే ఉండడో, వాడు బయటకు వచ్చి అసలు ఏం జరిగింది కూడా తెలియదు వాళ్ళకి. అసలు ఏమైంది కూడా తెలీదు. పడిపోయిన 5 నిమిషాలు లేచి అసలు నేను ఎక్కడ ఉన్నాను, ఏమైంది నాన్న, అసలు ఏం జరిగిందని అడుగుతుంది. దాంట్లో తిరిగి అర్థమైపోతుంది ఒకటి. రెండోది ఆత్మలో 3 రకాలు ఉంటాయి. మొండి ఆత్మలు కొన్ని ఉంటాయి. కొన్ని ఆత్మల్లో కూడా రకాలు, మొండి ఆత్మలు కొన్ని ఉంటాయి. కొన్ని పొలివేర్లు చేస్తేనే పోతాయి. పొలివేరు కట్టు అంటారు దాన్ని. పొలివేరు కట్టు అంటే గుళ్ళలో చేసిన, ఇలాంటి ఆఫీసులో చేసిన కొన్ని పోవు. శ్మశానాల్లో చేయాలా? సుశాలను సంబంధించిన పొలివేరు కట్టు అంటారు దాన్ని. ఇప్పుడు బయట ఊరు బయట ఇది మొండి ఆత్మ అని ఎలా తెలుస్తుంది మీకు? మనకు ఆవరించేస్తే తెలుస్తుంది కదా. అంజనంలో అంజనం వేస్తారు. దాని అంజనం ఏదైనా సరే అంజనం ముందు రావాల్సిందే. రక్ష ముగ్గేసి అంజనంలో కూర్చోబెడితే అది ఎటువంటి ఆత్మైనా, అది మంత్రమైనా సంతరమైనా ఏదైనా సరే అది అంజనంలోకి రావాల్సిందే, వచ్చి చెప్పాల్సిందే ఖచ్చితంగా. అసలు ఎందుకు ఏంటి ఎలాగొచ్చావు, నీ కోరిక ఏమిటి, నీ కోరిక ఎలాగుంది, నీకేం కావాలి, నీ అకాల మరణ కారణం ఏంటి, మొత్తం చెప్పుకుంటుంది. ఇప్పుడు కొంతమందికి కక్షలు ఉంటాయి, ఏదో ఒక శరీరంలో ఆవహించేసి ఆ కక్ష తీర్చుకునేటట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవును కదా. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో చూసిన ప్రభావాలే. నిజంగానే ఆత్మలు అలా కక్ష తీర్చుకోగలుగుతాయా? కక్ష అంటే మనిషిని హింసిస్తుంది తప్ప కక్ష తీర్చుకో. మనసుని హింసించగలదు కానీ ప్రాణం తీయలేదు. హింసించి ఒకరోజు నష్టపరచలేదు. అది కూడా చిన్నతనంగా ఒక 5 అమావాసాలు, లేదా 9 అమావాసాలు, లేదా 5 పౌర్ణములు, లేదా 3 పౌర్ణములు,
దాని శక్తిని పపాపం పెట్టి. ఆహా. ఎదురు మనిషి బలంగా, ఇప్పుడు ఒక బలహీనతోడు బలమోడు ఉంటాడు. బలహీనతోడు బలమును కొట్టలేదు కదా, వాడు సర్వజ్ఞైనా ఉండాలిగా. అలాగే ఈ యొక్క ఆత్మను ఆవరించినప్పుడు ముందు వీళ్ళు కలిగిన కోరికలు, వీడి మనసులో ఉన్న ఆలోచనలు తీర్చుకున్న తర్వాత మనసుని నష్టం చేస్తాయి. అట్లాగే దీంట్లో లాజిక్ ఏమిటంటే భయం, ఆందోళన ఎంతగా భయపడితే అంతగా ఆవహిస్తుంది. ఇప్పుడు గాలి పట్టుకుంది అంటారు కదా, అంటే దెయ్యం వేరు, ఆత్మలు వేరు, గాలి వేరా? లేదు, గాలి అనేది ఇదే ఆత్మే. గాలి అనే ఆత్మే. గాలిలో గ్రహాలు ఉంటాయి. నీకు ఇందాక చెప్పాను, కొంతమంది బాగలేని రోడ్డు మీద నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఎర్ర ముద్దలు పెడతాయి. అవి గ్రహాలు అంట. గాలి ఆ గాలిలో తిరుగుతుంటాయి అన్నమాట. అవి మనసు బట్టి అంటాడతాం, నచ్చిన మనసు బట్టి వెళ్తాం, గౌరవలు కూర్చుంటాం, భార్య భర్త మధ్య చిచ్చులు ఇలాగ కూడా చేస్తుంటాయి. కానీ ఆత్మలుగా మాత్రం ఆత్మ అనేది పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది చనిపోతూ ఉన్నారు సాధారణంగా మనం చూస్తే ఈ మధ్య కాలంలో, అది మర్డర్ కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, మీరు అన్నట్టు అకాల మరణాలే అవుతున్నాయి కదా. ప్రతి ఆత్మ దెయ్యమైపోద్దా? ప్రతి ఆత్మ అనేది కొన్ని క్షమించే మనసు ఉంటాయి, కొన్ని క్షమించిన మనసులు కొన్ని ఉంటాయి. మనసులో ఎంతమంది రకాలు ఉండవు. కొంతమంది కొట్టినా క్షమిస్తారు, కొంతమంది కచ్చిపరుచుకుంటారు. మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇలాంటి పపాపంలో, అకాల మరణంలో తీరని కోరికలు ఉన్న వాళ్ళకి ఆత్మలుగా మారుతారు. తీరని కోరికలు ఉన్న వాళ్ళు, మరణించిన వాళ్ళు ఆత్మలుగా, దెయ్యాలుగా మనుషులు ఆవరిస్తారు. ఆ కోరికలు తీర్చుకుంటూ జరుగుతాయి. సాధారణ మరణం, భగవంతుని మరణంలో ఆత్మలు కారు, అది పరలోకమైన వెళ్తాయి, నరకానికైనా వెళ్తాయి, కానీ ఆత్మలుగా మాత్రం కావు. ఓకే. సాధారణంగా ఈ ఆత్మలు, దెయ్యాలు అనేవి ఆడవాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం. సాధారణంగా క్షమించే గుణం, మీరు చెప్తున్నట్టు క్షమించే గుణం, కాస్త ఓపిక పట్టే మనస్తత్వం ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. బట్ చనిపోయిన తర్వాత ఏమైనా రివర్స్ అవుతుందా? అది రివర్స్ అంటే తన చనిపోయిన తర్వాత ఆత్మలో కోరిక చేరదు కదమ్మా. ఇప్పుడు నీకు ఏం చెప్పేసి లాజిక్, మీకు కోరిక చేరిన వాళ్ళు, మరణించిన వాళ్ళు ఆత్మలుగా మారుతారు. అంటే ఆడవాళ్ళు మాత్రమే మారుతారు, మగవాళ్ళు మారరు. ఎందుకంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు మారంటే క్షమించి తన కూడా ధైర్య శక్తి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆత్మలుగా మారలేరు. మగవాడు ధైర్యానికి ముందుకు వెళ్ళిపోతుంటారు. మగవాడు మూడే, పెట్టామా, చచ్చామా, కొట్టామా అన్నిటికీ ఉంటుంది, వద్దాక. కానీ ఆడపిల్ల 6 విధాలుగా ఆలోచిస్తుంది. ఆడపిల్ల 6 విధాలుగా ఆలోచిస్తుంది. మంచి చెడ్డ పక్కన పైన మొత్తం ఆలోచిస్తుంది. ఈ అకాల మరణం ఎప్పుడైతే పొందుతుందో ఆమె ఖచ్చితంగా ఆత్మ తిరుగుతుంది. ఖచ్చితంగా ఇది కోరికలతో మరణించిన వాళ్ళు ఖచ్చితంగా ఆత్మే తిరుగుతారు. కొన్ని సందర్భాలలో మనం మగ దెయ్యాలని, మగ ఆత్మల్ని కూడా చూస్తూ ఉంటాంగా. అవును తల్లి, ఆడ దెయ్యాలు ఉన్నాయి, మగ దెయ్యాలు ఉన్నాయి. అయితే ఆడాత్మలు ఎక్కువ సేఫ్ ఉంటాయి, మగ ఆత్మలు అనేది అంతగా ఉండవు, పెద్దగా ఉండవు. ఆడాత్మ అంటే ఒక్కసారి మరణించిన తర్వాత, ఆత్మ అయిపోయిన తర్వాత వాళ్ళ భాషలో ఉండవు, ఆడ మగ అయినా ఉండదు. కోరిక తీర్చుకున్నావా లేదా, మా తృప్తి చెందిందా లేదా అన్న ఒక ఆలోచనే కలుగుతుంది. ఇప్పుడు ఆత్మలను బదిలించాలి అంటే ఏం చేయాలి? నిజంగా ఆత్మలను బంధించేస్తారా మీరు? ఖచ్చితంగా. బంధించాక ఏం చేస్తారు? దాన్ని బంధించి ఆత్మ శాంతపరుస్తుందని. దాని ఆత్మ ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి మీదకి ఆత్మ వచ్చి నాకు పలానా సమస్య, పలానా కోరిక, పలానా విధానంతో చేయని ప్రయత్నం చేస్తారు. క్షిప్తంగా దానికి పెట్టాల్సిన భిక్ష, దాని కోరిక ఏమిటో, దాని విధానం ఏమిటో మొత్తం పెట్టి ఆ ఆత్మను శాంతిపరిచేసి దాని కైలాసాన్ని పంపిస్తారు. ఒకటి. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది. కొంతమంది మంత్రగాలు ఉంటారు, మనకి ఎట్టిన వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, మంత్రగాలు, పొలివేరు కట్టే వాళ్ళు ఉంటారు. ఈ ఆత్మలు కూడా వాళ్ళ చేతులు బంధించి పెట్టుకుంటారు. బంధించి పెట్టుకొని మనకంటే వేరే దానికి ఉపయోగించుకుంటారు. అంటే వస్తారు కదా, స్వామి నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళ మీద చేయండి, లేదా ఈ స్త్రీ నాకు కావాలి, ఈ స్త్రీ మీద పంపించి నాకు వచ్చినట్టుగా చేయండి అన్నట్టుగా. కొంతమంది కస్టమర్లు లాగా వాళ్ళ కోరిక తీరుతా స్వాముల దగ్గరకు వస్తారు కదా, ఇట్లా ఉపయోగించు. అట్లా కూడా మంచిగా పంపించేసే వాళ్ళు ఉన్నారు, చెడుగా ఉపయోగించే వాళ్ళు కూడా ఉంటారు. గురుగారు,
ఈ వీడియో చూసిన తర్వాత ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు అవును. కదా, మరి మిమ్మల్ని సంప్రదించాలి అని అంటే ఎలా? మమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగంటే తల్లి, స్క్రీన్ మీద మా నెంబర్లు ఉంటాయి. మాకు ఫోన్ చేసి మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా గోపాలపూర్ పోలీస్ స్టేషన్ పక్కన మా ఆఫీసు, అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. ఒకటి మాది మరో బ్రాంచ్ కుక్కటిపల్లి మెట్రో స్టేషన్ దగ్గర శివాలయం పక్కన రామాలయం రోడ్డు, అక్కడ వచ్చి ఎవరు అడిగినా మా ఆఫీస్ చెప్తారు. అక్కడ ఒక ఆఫీస్ ఉంది, బ్యాంక్ మంది, ఇక్కడ సికింద్రాబాద్ ఈ బ్యాంక్. మా దగ్గర రావాలక ముందు మా నెంబర్లకి అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నా సరే కేవలం 11 రోజుల్లోనే చక్కటి పరిష్కార మార్గాలు, అది కూడా చాలా సులభతరంగా అందిస్తామంటున్నారు లక్ష్మణ్ రాజు గారు. మరి ఎవరైనా లక్ష్మణ్ రాజు గారిని కలవాలి అనుకున్నట్లయితే, సంప్రదించాలనుకున్నట్లయితే కింద స్క్రోల్ నంబర్కి కాల్ చేయండి. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్లో ఉంది, ఇంకొకటి కుకట్పల్లిలో ఉంది. మీకు నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. మీరు హైదరాబాద్ వాస్తవ్యులు కాదు, ఊర్లో ఉన్నారు, మరి ఎలా సంప్రదించాలి అని అనుకున్నా సరే కింద స్క్రోల్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే గురువు గారే డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. మీరు ఏం చేయాలి అనే సూచనలు, సలహాలు కూడా అందిస్తారు. నమస్తే అండి గురువు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.